బీఆర్ఎస్ పోరాటానికి మరోసారి రేవంత్ సర్కార్ దిగివచ్చింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. కొందరికే రైతు భరోసా అంటే బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేసింది. ఆంక్షలు, నిబంధనల పేరుతో రైతు భరోసాకు చెక్ పెట్టి నామమాత్రంగా అమలు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టింది. రైతు భరోసాపై అసెంబ్లీ లోపల బయట పోరాటం చేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేసేలా బీఆర్ఎస్ ఒత్తిడి పెంచింది. మరోవైపు మంత్రుల సబ్ కమిటీతో రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలు చేసింది. ఏడాది పాటు కమిటీ పేరుతో కాలియాపరి చేసింది. ఒక దఫా రైతు భరోసాను ఎగ్గొట్టింది. అసలు మంత్రుల కమిటీకి తెలిసిన వాస్తవాలేంటి? ఆంక్షల వల్ల నష్టం జరుగుతుందని గ్రహించారా? ప్రజాగ్రహాన్ని గుర్తించారా? రైతు భరోసా అందరికీ ఆంక్షలు, షరతులు లేకుండా ఇవ్వకపోతే డిపాజిట్లు గల్లంతని గ్రహించారా? లోకల్ ఎన్నికల కోసమే రైతు భరోసా నాటకానికి తెరలేపారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇస్తామన్న బోనస్ అరకొరగా అమలు చేశారని, ఇంకా యాసంగి బోనస్ పడలేదు, ఇంకా యాసంగి రైతు భరోసా పూర్తి కాలేదు. 3 ఎకరాల వరకే యాసంగి భరోసా అందింది. ఇప్పుడు అందరికీ భరోసా మరో జుమ్లా అని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. రైతు బంధుపై కాంగ్రెస్ గతంలో చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. చెట్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు, పుట్టలకు రైతు బంధుతో ప్రజాధనం వృధా చేశారని విమర్శలు చేసింది. వందల ఎకరాలకు రియల్ ఎస్టేట్ భూములకు కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆలోచన ఎప్పుడూ తెలంగాణ రైతాంగం కోసమేనని స్పష్టంగా అర్థమవుతోంది. మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా తెలంగాణ రైతాంగమే బీఆర్ఎస్ కు ముఖ్యమని మరోసారి తేలిపోయింది. కేసీఆర్ ఆలోచనలు ఎప్పుడూ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని సుస్పష్టమవుతోంది.